మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ వరుని టుడే అయితే ఒక అవ్వకి ఎవ్వరు లేని అవ్వకి మనమైతే సహాయం చేస్తున్నాం. ఆ అవ్వకు ఫ్యాన్స్ గర్ల్. ప్రతి వీడియో కూడా హర్ష సాయిని ఇమిటేట్ చేసేలాగా ఉంది. ఏంటి తను ఏమైనా మీకు ఇన్స్పిరేషనా? యా, ఇన్స్పిరేషన్ అన్న, డెఫినెట్లీ. ఆయన ఒకరిని హర్ష సాయితో చాలా వీడియోస్ చేశారు. తనకు మీకు మధ్య కూడా ఏదో ఘర్షణ జరిగింది అన్నట్టు కూడా ఘర్షణ అన్నట్టు విన్నాను లేండి. మీరు లేదు చెప్పగా లేదు 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 ఘర్షణ. ఇప్పుడు రాజమౌళి తీసుకున్న మహేష్ బాబు గారితో తీసుకున్న మూవీలో కూడా మిమ్మల్ని డేట్స్ ఫిక్స్ చేసి యాక్టింగ్ చేయడానికి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అన్నట్టు విన్నాను. దానికోసం అంటే నాకు మెసేజ్ వచ్చిందండి, మెసేజ్ వచ్చింది అండ్ 12 scenes కి విల్ గివ్ టు. హాయ్ వరుణ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ అన్న. ఓకే వరుణ్, దాదాపు నీ ఇన్స్టా పేజ్ కానీ నీ యూట్యూబ్ పేజ్ కానీ చూసినట్టయితే ప్రజలకు సేవ చేయడం చాలా చూసాం. డబ్బు ఇవ్వడం, ఏదో వస్తువుల రూపంలో కొన్ని ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, ఇలా చాలా చేస్తున్నాం. నీ ఏజ్ చూస్తే కూడా చాలా చిన్న పిల్లలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మనీ? ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ముఖ్యంగా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏట్లేదన్న, జస్ట్ ఫర్ అమ్మ నాన్న బిజినెస్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకోటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపాదిస్తే వస్తాయి కదన్న. సంపాదిస్తే వస్తాయి, కానీ నీ ఏజ్ ముఖ్యంగా ఏజ్ ఎంత మీది? యా 14 అన్న. 14. ఏం చదువుతున్నావు ప్రజెంట్ రైట్ నౌ? నా 10th అన్న. 10th క్లాస్ స్టాండర్డ్? 10th కంప్లీట్ అయింది. 10th క్లాస్ స్టాండర్డ్ లోనే మూవీస్ లో యాక్టింగ్, యూట్యూబ్ పేజ్, ఇన్స్టా పేజ్, కొన్ని వేల వ్యూస్, లక్షల వ్యూస్. ఏంటి ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలంతా ఆడుకోవడం, ఏదో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయడం, ఏదో స్కూల్కి వెళ్ళడం చూస్తూ ఉంటాం. మాక్సిమం 10th క్లాస్ అంటున్నాం. ఈ ఏజ్ పిల్లలకంతా ఇవే ఉంటాయి, ఇవే ఆపకాలే ఉంటాయి. ఏంటి నీ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తావు ఇలా ఇన్స్టా చేయాలి, యూట్యూబ్ చేయాలి? ఇలా అంటే కాదన్న, అండ్ యూట్యూబ్ అయితే 11 years లో స్టార్ట్ చేశాను. 11 years? 11 years సంథింగ్. కామెడీ వీడియోస్ అండ్ ఫన్ యాక్టివిటీస్ వీడియోస్ అండ్ అలాంటివంటి చేసా. అండ్ ఆఫ్టర్ ఏవి సక్సెస్ కాలేదు, ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ సక్సెస్ కాలేదు. ఓకే. అండ్ 12 years నుంచి 12 years ఎండింగ్ నవంబర్ నుంచి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశా. అప్పుడు స్టార్ట్ చేసిన స్టార్టింగ్ వీడియోనే దాదాపు 5 million వెళ్ళింది. ఫస్ట్ పోస్ట్, నా ఫస్ట్ పోస్ట్ 5 million వెళ్ళింది. అక్కడ నుంచి ఇంకా జర్నీ స్టార్టింగ్. అండ్ లెట్ మీ దెన్ మీ ప్రతి వీడియో కూడా హర్ష సాయిని ఇమిటేట్ చేసేలాగా ఉంది. తన వాయిస్ స్లాంగ్, తన బాడీ లాంగ్వేజ్, తను చేసినట్టుగానే సేవ్ చేయడం, తను కాపీ చేస్తున్నట్టు చేస్తున్నారు. ఏంటి తను ఏమైనా మీకు ఇన్స్పిరేషనా? యా, ఇన్స్పిరేషన్ అన్న, డెఫినెట్లీ. ఆయన ఒకరిని ఇన్స్పైర్ చేయాలనే వీడియోస్ చేస్తున్నాడు. నేను ఇన్స్పైర్ అయ్యా, నథింగ్ టు సే, అంతే కదా. అంతే అంతే. ఆయన ఇన్స్పైర్ చేయాలని చేస్తున్నాడు, నేను ఇన్స్పైర్ అయిపోయా, అందుకనే చేస్తున్నా. తనతో కలిసి కూడా కొన్ని వీడియోస్ చేశారు మీరు. ఏంటి ఏదైనా మీ ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ కొనసాగుతుందా? నథింగ్ రిలేషన్ అన్న, జస్ట్ ఫర్ అన్న అంటే అన్నయ్యలాగా కొంచెం కాంటాక్ట్ లో ఉంటారు, మాట్లాడుతుంటాం ఎప్పుడైనా. తనతో హర్ష సాయి గారితో. ఓకే. చాలా రోజుల నుంచి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. కొన్ని కారణాలు అన్న దాని, బట్ ఐ డోంట్ నో దట్ మీనింగ్. కొన్ని కారణాల వల్ల ఆయన కూడా కొన్ని ఇబ్బందుల వల్ల కనపడట్లేదు సోషల్ మీడియా. ప్రెసెంట్ ఇన్స్టాలో లేడు, యూట్యూబ్ లో లేడు. ఏదో మూవీ తీస్తున్నట్టు విన్నాం, పేరు మెగా మూవీ అనే వీడియో. ప్రెసెంట్ మూవీని కూడా చూస్తున్నారు అన్నట్టు చెప్పారు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంతకు? ముఖ్యంగా ఏంటి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఇంతకి? నేటివ్ ప్లేస్ అనేది రాయలసీమ అన్న. రాయలసీమ బిడ్డవా? ఓకే ఓకే, రాయలసీమ. ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రెసెంట్ 10th అన్న, అంత అయిపోయిందా? మీ చాలా చోట్ల మీ వీడియోస్ లో 10th ఫెయిల్ అయ్యారు అన్నట్టు విన్నాను. నిజంగానే ఫెయిల్ అయ్యారా? 3 సబ్జెక్టులు వెళ్ళాయన్న. 3 సబ్జెక్టులు వెళ్ళాయా? ఏంటి మరి పేరెంట్స్ ఏం అబ్జెక్ట్ చేయలేదా? చదువుకో, మామూలుగా అంటే మీ పిల్లల్ని తల్లిదండ్రులు ఎవరైనా కానీ చదువుకోవాలి కదా బాబు, ఇట్లా చేయకూడదు అన్నట్టు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తూ ఉంటారు. మీ పేరెంట్స్ ఏం అబ్జెక్ట్ చేయడం లేదా? మా మదర్ ఫాదర్ ఇద్దరు ఫుల్ సపోర్ట్ నాకు, అండ్ మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ అన్న. ఎంత సపోర్ట్ ఉన్నా ఎడ్యుకేషన్ మీద కూడా సప్లై ఉంది కదా, సప్లిమెంటరీ ఉంది కదా, దాంట్లో ఫెయిల్ అయితే ఒక వర్డ్ అంటారు అంతే. అంతేనంటారా? ఎట్లయితే సక్సెస్ అవుతూ ఉన్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, అంతే అంతే. డబ్బు సంపాదిస్తున్నాను కాదన్న మ్యాటర్, ఇప్పుడు సక్సెస్ అవుతున్నాం కదా. సోషల్ మీడియాలో అనేది వెళ్తున్నాం సోషల్ మీడియాలో వెళ్తున్నాం. కరెక్ట్, నేను కాదనడం లేదు, కానీ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో కనీసం మినిమం ఉండాలి. ఆవిడేడో మినిమం డిగ్రీ అన్నట్టుగా కనీసం ఉండాలి, కానీ 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. మరి మీలాంటి ఎంతో మంది కూడా ఇప్పుడు మొన్న లాస్ట్ 2025 రిజల్ట్స్ లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దానికోసం మీ ఇన్స్టా పేజ్ లో ఒక వీడియో చూసాను. ఎవరు బాధపడకండి, ఏదో సూసైడ్ చేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల మీ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధకు గురవుతారు అన్నట్టు చేశారు. ఈ చిన్న వీడియోలో ఇలాంటి క్లిప్స్ చేయడము అసలు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీ ఏజ్ లో ఎలా ఉంటుంది అంటే, నేను కూడా అదే ఏజ్ నుంచి వచ్చాను కదా, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడతారు ఎవరైనా కానీ. ఏంటి ఇంతకేం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ముఖ్యంగా? 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే అన్న,
10th ఫెయిల్ అయ్యాం ఓకే, జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. అంతేనంటావా? నథింగ్ టు అంతే. ఇంకా జీవితంలో ఫెయిల్ అయితే డబ్బు సంపాదించలేకపోతే బాధపడాలన్నా. జస్ట్ 10th అంతే, జస్ట్ 10th 10th మాత్రమే ఫెయిల్. 10th 10th అనేది ఫస్ట్ స్టెప్. మనం ఏం చేయాలన్నా ఫస్ట్ స్టెప్ అదే ఫస్ట్ కదా. స్టెప్. ఓకే, నేను కాదన్ను. జనాలు అసలు ఓకే ఫెయిల్ అయితే ఓకే బాధపడండి, 1 వీక్ బాధపడండి, 1 మంత్ బాధపడండి, దాన్ని మళ్ళీ చేసుకోవడం ఎందుకు? సస్టైన్ అవ్వండి, చేసుకోవడం ఎందుకు? అది కూడా correct. ఫ్యామిలీ బాధపడతారు, ఫ్రెండ్స్ బాధపడతారు, వాళ్ళకున్న కెరియర్ మొత్తం దేర్ విల్ బి స్టాప్డ్. ఆ 10th ఫెయిల్ అయ్యారని ఏదన్నా అది కూడా కొంచెమైనా అన్న కానీ పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి, అది కూడా కరెక్ట్. ఓకే అన్న చదవాలి, బట్ లిమిట్ గా చదవాలి. ఓవర్ గా చదివితే మెంటల్. అది ఓకే అండి, నేను కాదటం లేదు. మీరు అన్నట్టు నేను అదే ఏజ్ నుంచి వచ్చాను, కానీ 10th అనేది ఇట్ ఈస్ బేసిక్ అన్నమాట, బేసిక్ పాయింట్. బట్ సప్లిమెంటరీలో పాస్ అవ్వచ్చు, కానీ చేసుకోవడం ఇలా కరెక్ట్ కాదు. కానీ కనీసం ఇప్పుడైతే అయ్యాం కదా, నెక్స్ట్ సస్టైన్ అవ్వాలి దాంట్లో, మళ్ళీ ఏదో చేసుకొని పర్టికులర్ మూవ్మెంట్ తో ముందుకెళ్తే బెటర్ గా ఉంటది. అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజెంట్ 2025 లో ఎలా రన్ అవుతుందో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క సొసైటీలో ప్రతి ఒక్కరికి వెళ్తే పిల్లలు ఫోన్ పట్టుకొని పబ్జి ఆర్ ఫ్రీ ఫైర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇప్పుడున్న నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చూడను అన్న. రియల్ గా అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అసలు చూడను నేను. యూట్యూబ్ ఐ విల్ సీ, యూట్యూబ్ లో చూస్తా. ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే రోస్టెడ్ వీడియోస్ అని ఇవని అవి చిన్న పిల్లలు ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు స్కూల్ గర్ల్స్ వెళ్లే వాళ్ళు. సరే మనం కాలేజ్ గర్ల్స్ అన్నా ఒకవేళ పెళ్ళైన వాళ్ళన్నా ఓకే, బట్ చిన్న పిల్లలు జస్ట్ స్కూల్ కి వెళ్తున్న వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారంటే అనేది మీలాంటి వాళ్ళని పైకి తీసుకొని రాగలరు. పైకి తీసుకొచ్చే వాళ్ళకి పైకి తీసుకొస్తుంది, దొబ్బే వాళ్ళకి దొబ్బుతుంది. ఒకటే పాయింట్. ఇంత చిన్న పిల్లలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారంటే వాళ్ళు చూసే కంటెంట్ ఎలాంటిది అంటే ఇన్స్టాగ్రామ్ లో అది వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే తీయొచ్చు కదా, పెద్ద పెద్ద వాళ్ళు అలా చేస్తుంటే వీళ్ళు అలా తీస్తున్నారు. మాకు ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తారు, అది ఏం చేస్తారా బాయ్? ఫాలోవర్స్ ఏం చేస్తారు? తింటే మా ఫాలోవర్స్ ని డబ్బులు వస్తాయి. ఫాలోవర్స్ రీల్స్ కానీ ఏదో ఎవరో చేస్తున్నారు కదా, ఎవరో చేస్తున్నారని ఆ పాయింటే చూడన్నా. వాళ్ళని కాపీ కొట్టి మంచితనం ఉంటే కాపీ కొట్టండి, లేదంటే మంచితనం లేకుంటే మనకు అవసరం లేదు. మీకు ఏం ముఖ్యం అనిపిస్తుందో అదొకటే చేయండి. ఎక్స్పోజింగ్ ఇంత చిన్న పిల్లలు మీరు చూడొచ్చు అన్న రీల్స్, అది ఎంతో బాధాకరమైన, ఇండియాకే బాధాకరమైన. వాళ్ళ పేరెంట్స్ కూడా అబ్జెక్ట్ చేయకపోవడం అది ఇంకా బాధాకరం కదా. నేను ఇన్స్టాలో ఒక రోజే సెలబ్రేట్ అయిన వాళ్ళని చూసాను, ఒక రోజే పడిపోయిన వాళ్ళని కూడా చూసాం. మనం చూస్తున్నాం, అందరూ చూస్తున్నాం. చాలా మంది సెలబ్రిటీలు తయారవుతున్నారు ఇన్స్టా ద్వారానే. ముఖ్యంగా మీకు కూడా చాలా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా యూట్యూబ్ లో ఇన్స్టాలోనే ఉన్నారు. అవును, దెన్ చాలా వీడియోస్ చూస్తున్నాం. ఇవి సేవ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు, డబ్బిస్తున్నారు, కొన్ని చోట్ల ఫార్మర్స్ కి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఏదో ఒక చిన్న టీ దాగి అమౌంట్ ఎక్కువ పే చేస్తున్నారు, ఏదో చిన్న పాలు దాగి 500 రూపాయలు పే చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మనీ ఏట్లేదన్న. అండ్ నేను కొన్ని వీడియోస్ తీసే దాంట్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ మీకు ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టా నుంచి నాకు తెలిసి ఇన్కమ్ రాదు, యూట్యూబ్ లో తక్కువ మంది ఉన్నారు, మరి ఎలా వస్తుంది ఇన్కమ్? కొన్ని ప్రమోషన్స్ వల్ల బయట మీరు ఇన్స్పైర్ అయిన హర్ష సాయిని ఏమన్నా ఆయన బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవో చేసినాడు అన్నట్టు అలా చేశారు కదా, మీరేమన్నా అలా ఏమన్నా లోపల ఏమైనా చేస్తున్నారు? నా ఛానల్లో మీరు ఇప్పుడు వరకు, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇప్పుడు వరకు మీరు చూస్తే ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ అయినా నేను చేశానా? చూడలేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇన్స్టా ద్వారా అయితే ఫాలోవర్స్ ద్వారా ఏమి ఇన్కమ్ రాదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రమోషన్స్ చేస్తుంటే వస్తున్నాయంటే కూడా ఎక్కడి నుంచి చూడలేదు ప్రమోషన్స్. మరి పేరెంట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. నా వాళ్ళకున్న పాకెట్ మనీ దాచుకునేటివి అండ్ పేరెంట్స్ ఇచ్చేటివి అలాంటివి అన్న పాకెట్ మనీ. బట్ ఏ రోజు కూడా మేము ఇప్పుడు వరకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ యూట్యూబ్ వీడియోస్ లో కానీ అయితే ఈ విషయంలో నేను 100% ఒప్పుకుంటా. ఎందుకంటే చాలా మంది కొంచెం క్రేజ్ రావుగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి చిన్న పిల్లలు, చిన్న కంటెంట్ ఉన్న వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ వెళ్ళిపోతున్నారు. హర్ష సాయి ఎంతో పబ్లిసిటీ అయ్యాడు, ఎంతో మందికి ఇన్స్పైర్ అయ్యారు, తను చాలా ఒక బ్రాండ్ అంబాసిడర్ లో, ఒక హీరోలో చూశారు. కానీ అదింత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఈ రోజు సోషల్ మీడియాలో కనపడినట్టుగా వెళ్ళిపోయాడు. ఒక పెద్ద సినిమా తీస్తున్నాడు, ఏం ప్రయోజనం అంటే? ప్రయోజనం ఇది కాదు, ఈ మాట రాకూడదు. అండ్ ఇంకోటి, జనాలలో పడాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఒక మంచి ప్లాట్ఫామ్. 100 మంచి చేయనివ్వండి, ఒక చెడు చేయనివ్వండి, ఆ చెడే అవుతుంది. 99 మంచి వెళ్ళిపోతుంది, ఆ ఒక్క చెడు జనాలకి మామూలే. అంటే ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అయినా, ఒక యూట్యూబ్ క్రియేటర్ అయినా తనకి మనీ రావాలంటే కొన్ని ప్రమోషన్స్ చేయాలి. ఆ ప్రమోషన్స్ చేస్తేనే తనకి మనీ వస్తుంది, తను కూడా వేరే వాళ్ళకి ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ఎంతమంది ప్రమోషన్స్ చేయట్లేరండి బెట్టింగ్?
అంటే ఇప్పుడు స్టే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఈ సజ్జనార్ సార్ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అండ్ యువ సామ్రాట్ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, నాన్వేషన్ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ అనేటివి మనకి కనపడట్లేవు. అంతకు ముందు అందరు చేసేవాళ్ళు, హీరోస్ కూడా చేసేవాళ్ళు. కానీ మీరు గుడ్ ఒపీనియన్ తీసుకున్నారు ఫస్ట్ నుంచి. ఎక్కడ గానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవడం అనేది ఇది సూపర్. నీ చిన్న వయసులోనే డబ్బిస్తామంటే ఆశతో ఎవరైనా ముందుకెళ్తారు. కానీ నువ్వు చేయకపోవడం అనేది 100% నీ కెరీర్ కి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. దీంట్లో మాత్రం నేను 100% అప్రిషియేట్ చేస్తాను. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మొన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఏదో చైల్డ్ హీరోగా స్కూల్ మూవీలో కూడా యాక్ట్ చేశారన్నట్టు విన్నాను. మీ వీడియో క్లిప్స్ కూడా చూసాను. ఏంటి? చేస్తానండి. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఎంతో మంది డైరెక్టర్స్ పిలుస్తున్నారు. అండ్ స్కూల్ లైఫ్ అనే మూవీకి చైల్డ్హుడ్ హీరోగా చేస్తున్నా. అండ్ ఇంకా కొన్ని దాంట్లో మైండ్ మూవీ అయిపోయిందా? చైల్డ్హుడ్ అయిపోయింది. త్వరలో రిలీజ్ ఉంది, చూసాను. అంతే అంతే. దెన్ దీంతో పాటు కాకోకుండా రాజమౌళి మూవీలో కూడా మిమ్మల్ని, ఇప్పుడు రాజమౌళి తీసుకున్న మహేష్ బాబు గారితో తీసుకున్న మూవీలో కూడా మిమ్మల్ని డేట్స్ ఫిక్స్ చేసి యాక్టింగ్ చేయడానికి ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అన్నట్టు విన్నాను. దానికోసం అంటే నాకు మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వస్తుంది అండ్ 12 scenes కి విల్ గివ్ టు 2 lakhs అండ్ పర్ డే 6 scenes అన్న. బట్ రియల్ కాదు నేనైతే చెప్పలేను. బట్ ఫేక్ రావచ్చు, రియల్ రావచ్చు. బట్ మెసేజ్ అయితే వచ్చింది ఈ షెడ్యూల్ కని, మహేష్ బాబు గారి మూవీకి, రాజమౌళి గారి డైరెక్షన్ కు. బట్ వచ్చింది. అది ఎక్కడ ఈ కంట్రీలో వేరే కంట్రీలో చేస్తా అన్నట్టు కూడా ఆఫ్రికాలో జరుగుతుంది. ఈ చైల్డ్హుడ్ మూవీకి అయితే ఎంత ఇచ్చారండి? చైల్డ్హుడ్ మూవీకి చెప్పొచ్చా? రివీల్ చేయొచ్చా? మీకేం ప్రాబ్లం లేదంటే స్కూల్ లైఫ్ కి తీసుకోలేదండి. ఏం తీసుకోలేదు. అంటే క్రౌడ్ ఫండింగ్ తో చేశారు ఆ మూవీని. అండ్ ఆయన కూడా ఏం అడగలేదు, నేను కూడా ఏం అడగలేదు. ఏదో ఇంట్రెస్ట్ తో ఫస్ట్ మూవీ కాబట్టి ఇంకా కొంత ఇంట్రెస్ట్ తో అండ్ ఫస్ట్ డబ్బు ఎందుకని చేయలేదు. ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా ప్రెజెంట్ రైట్ నౌ? ప్రెజెంట్ చేస్తున్నానండి షార్ట్ ఫిల్మ్స్ కు, వెబ్ సిరీస్ కు, కన్నడ దానికి అండ్ తెలుగులో కూడా చేస్తూ ఉన్నాం. చాలా మంది. ఎలా ఉంది సెలబ్రిటీస్ తో కన్వే అయ్యడం? వాళ్ళతో కలిసి కొనసాగిస్తున్నారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళతో కలిసి జీవిస్తున్నప్పుడు? మీ లైఫ్ ఎలా ఉంటది? అంటే ఫిలిం సెలబ్రిటీస్ వేరే అండ్ యూట్యూబ్ సెలబ్రిటీస్ వేరే. ఓకే, ఈ పాయింట్ ఎలా ఉంటది అంటే యూట్యూబ్ సెలబ్రిటీస్ కు ఒక 1 million కానివ్వండి, 500K కానివ్వండి, యాటిట్యూడ్ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి యూట్యూబర్స్ కైనా. అండ్ ఫిలిం యాక్టర్స్ కు టాప్ లో ఉన్న యాక్టర్స్ కి యాటిట్యూడ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ బేసిక్ గా ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో యాక్టర్స్, వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటది. నేను సర్వే అయినంత వరకు మాత్రం ఎంతో మంది యూట్యూబర్స్ తో సర్వే అయ్యా. యాటిట్యూడ్ లెవెల్ పీక్స్. ఎవరైనా అట్లా మీతో పాటు కోఇన్సిడెన్స్ చేసేటప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది కలిగిన విషయాలు ఉన్నాయా? నాతో ఉన్న వాళ్ళైతే ఎవరు ఇంతవరకు చేయలేదు. బట్ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడే దురుస విధానం కానివ్వండి, అదంతా గమనించాను. అయితే ఉంటుంది అనే మాట మాత్రం వాస్తవమే అంటే. దెన్ ఏంటి మీ నెక్స్ట్ లైఫ్ ఏంటి? ఇది అయిపోతేనే, ఇప్పుడు మూవీస్ అయితే 2 చేస్తున్నారు, స్కూల్ లైఫ్ 3 చేస్తున్నారు, 10th అయితే అయిపోయింది. మరి ఎడ్యుకేషన్ లైఫ్ ని ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు? ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఈ సొసైటీలో. 100% ఎడ్యుకేషన్ కొనసాగుతూనే ఉంటది, వర్కే ఉంటది, బిజినెస్ ఉంటది, ఫిలిమ్స్ ఉంటాయి. బిజినెస్ 14 years కి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చేద్దామండి. ఏస్తో సంబంధం ఏంటి మనకు? ఏస్తో సంబంధం లేదు, కానీ బిజినెస్ చేయాలంటే మీ మంచి బడ్జెట్, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మినిమం బడ్జెట్ అయితే ఉండాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? త్వరలో చెప్తాను మీకు. చెప్తాను. ఓకే, త్వరలో చెప్పే బిజినెస్ అంటే ఏదో పెద్ద దానికే టెండర్ పెట్టినట్టున్నారు. మరి చెప్తానండి. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క టైం వచ్చినప్పుడు చెప్తాను. మరి ఈ బిజినెస్ అంటున్నారు, ఎడ్యుకేషన్ అంటున్నారు, అన్ని రివీల్ గా అవుతామన్నట్టుగా సస్టైన్ అవుతారా? మరి పర్టికులర్ గా మీ ఏజ్ 14, కొన్ని దగ్గర మీకు రాను కొన్ని అబ్జెక్షన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. అవునా? తప్పకుండా రైజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? మరి ఎక్కడ కానీ ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ అంటూ చేస్తానండి. కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసేటప్పుడు స్ట్రగుల్స్, స్టే సరిగ్గా దొరకక అన్ని ఉంటాయి కదండి. కష్టాలు పడితేనే కదండి రేపు వెళ్తాము. ఈ రోజు కష్టపడిందే రేపు ఏది రాదు. ఈ రోజు సుఖపడితేనే రేపు జరగదు. 100% అదైతే మొత్తానికైతే మీ హర్ష సాయితో చాలా వీడియోస్ చేశారు. తనకు మీకు మధ్య కూడా ఏదో ఘర్షణ జరిగింది అన్నట్టు అన్నట్టు విన్నానులేండి. మీరు లేదు ఘర్షణ జస్ట్ ఫ్రెండ్ అన్న నాకు మంచి ఫ్రెండ్, అన్నకు నేను ఒక చిన్న ఫ్రెండ్. ఏదైనా ఇద్దరు కలిసి చేసే వీడియోస్ లో ఏదైనా ఆఫర్ ఇచ్చారా తను? లేదండి, అలాంటివి లేదు. జస్ట్ అన్న ఒక మంచి క్రియేటర్, అన్నతో కలిసి వీడియో తీయాలని తీసా. ఇంకా మిగతా యూట్యూబర్స్ తో కూడా కొంత అప్రోచ్ అయ్యారా ఏమన్నా? మిగతా యూట్యూబర్స్ తో కొంతమంది యూట్యూబర్స్ నమ్మక ద్రోహం చేశారు. ఎవరు? అండ్ లెట్ మీ పేరు
నాట్ రివీల్ ఓకే. అంతే. ఎలాంటి But, నమ్మక కొంతమంది ద్రోహం చేశారు? యూట్యూబర్స్ ఎంతో మంది 100K ఉన్న వాళ్ళు 200K ఉన్న వాళ్ళు నాతో వర్క్ చేసి నమ్మక ద్రోహం చేశారు. బట్ సూన్ అది ఒక గుణపాఠమే అనుకోవచ్చు. ఏంటి మీ లైఫ్ గోల్ ఏంటి ఇంతకి? ఉందండి, త్వరలో చెప్తాను. అలా కాదు, అందరికీ. చెప్పాలి కన్ఫామ్ గా. మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పిల్లోడిని, ఒక చిన్న చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే, దెన్ మీ లైఫ్ గోల్ ఇప్పుడున్న ప్రజలకు ఏం చెప్పగలిగేటువంటి లైఫ్ గోల్ మీరు పెట్టుకున్నారు ముఖ్యంగా? లైఫ్ గోల్ ఇస్ నథింగ్. సినిమాలలో హీరోగా వెళ్తూ 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 ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలి. ప్రజలకు ఒక మంచి జరగాలి అండ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి. చాలా గోల్స్ అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ సక్సెస్ చేయడానికి స్టోరీ కొనసాగిస్తూ ఉంటారంట. మీరు చాలా వీడియోస్ లో చూసుకున్నట్టయితే పేద ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అమౌంట్ ఇవ్వగానే వాళ్ళ సాటిస్ఫై దగ్గర నుంచి చూస్తారు. ఎలా ఫీల్ అవుతారు ఆ టైంలో? ఈ విధంగా గురించి అయితే, మీరు ఒక రోడ్డు పైన కానీ ఎక్కడైనా కానీ ఒక బెగ్గర్కు 1000 రూపాయలు లేదా 500 ఇవ్వండి. ఆమె ఫేస్ లో క్యూట్నెస్ క్యాప్చర్ చేయండి. ఎలా అనిపిస్తుంది అప్పుడే? నాకైతే మంచి ఫీల్ ఉంటుంది. నేను చేయడం ఆ కంటెంట్ మీరు లైవ్ గా చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాటిస్ఫాక్షన్ ఇస్ అ ఫీల్ అంతే. ఆ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు రాదు. నేనేం థింక్ చేస్తుంటే మీరు అలా చేస్తున్నారు. ఇవన్నీ అదే పనికి స్క్రిప్ట్ రాసి ఏమైనా ప్లాన్ చేసి చేస్తారేమన్నట్టు నా థాట్ ఫస్ట్ లో ఉంది. స్క్రిప్టెడ్ కాదు. ఇప్పుడు స్క్రిప్టెడ్ తీస్తే మనం ఏమన్నా ఫుల్ వీడియోస్ సినిమాలు తీస్తున్నామా అండి? స్క్రిప్టెడ్ వీడియోస్ ఇప్పుడు అందరినీ సేమ్ స్క్రిప్టెడ్ లాగా క్రియేట్ చేసి కూడా తీసే వాళ్ళు చాలా మందిని చూసాను. లేదండి, మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఏనాడు కూడా ఎప్పుడు కూడా స్క్రిప్టెడ్ వీడియోస్ మేము చెయ్యలేము. ఎప్పుడు ఇంత ఎప్పటికీ చేయం స్క్రిప్టెడ్ వీడియోస్. అసలు చేస్తే ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ అంతే. స్క్రిప్టెడ్ వీడియోస్ ఏది ఇప్పటి వరకు చేయలేదు అంతే. ఓకే, వెరీ గుడ్. దెన్ చాలా మంది వీళ్ళకే కాకుండా అగ్రికల్చర్ సెక్టర్ దగ్గరకు కూడా వెళ్ళారు. రైతుల దగ్గరికి వెళ్ళి కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చారు, అంటే ఎరువులు లాంటి మందులు కూడా కొనిచ్చారు. ఎవరా పర్సన్? మీకు తెలిసిన పర్సన్? మీ రిలేటివ్ కి అయినా? లేదు, నాకు తెలిసిన పర్సనే అండి. ఆయన మా నాన్న దగ్గర వర్క్ చేస్తారు. బట్ ఆయన పొలంలో ఇలా ఫర్టిలైజర్స్ కొనడానికి మనీ లేదంటే వెళ్ళి మా టీం కనుక్కుంటే మేము వెళ్ళి హెల్ప్ చేస్తాం. అంటే మీ రిలేటివ్స్ కి మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నారా? లేదు, ముక్కు ముఖం తెలియని వాళ్ళకే చేస్తున్నారు. మరి ఇక్కడ మీ డాడీ షాప్ దగ్గర పనిచేసే వాళ్ళు మా వాళ్ళే, అందుకు అడిగారు కాబట్టి చేశాను అన్నట్టు చెప్పారు. మీరు లేదు, నేను ఆ సమాధానం ఇవ్వలేదు. మా టీం వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేశారు ఆ సమాధానం ఇచ్చాను. మా నాన్న దగ్గర జస్ట్ వర్క్ చేస్తారు ఆయన అంతే. ఆయన పొలానికి ఫర్టిలైజర్స్ అవి లేవు అనడానికి ఆయన మా నాన్న దగ్గరికి ఏదో చెప్పారంటే మా నాన్న నాకు చెప్పారు, నేను నా టీం కి చెప్పాను, వాళ్ళు రీసెర్చ్ చేశారు. టీం ఉందా మీకు? ఉందండి. ఇప్పుడు ప్రెసెంట్ యూస్ అయినప్పుడు ఒకటే పెట్టుకుంటా. యూస్ అయినప్పుడు మెయింటైన్ చేస్తున్నారు టీం? అంటే లైక్ బౌన్సర్స్ లాగా? బౌన్సర్ కాదండి, నేనేదో సీఎం పిఎం కాదు కదా. బౌన్సర్స్ లాగానే మీ వీడియోస్ లో చూసుకుంటే బ్లాక్ టీ షర్ట్ వేసి మీరు కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఇలాంటి వీడియోస్ చూసాను. బౌన్సర్స్ లాగే కనిపిస్తున్నారు. అంటే వీడియోస్ కి తగ్గట్టు వీడియోస్ ఉన్నప్పుడు బౌన్సర్స్ వస్తారు, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు బౌన్సర్స్ వస్తారు. అండ్ మామూలు ఇలాంటి వీడియోస్ కు ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు అండ్ క్రౌడ్ తక్కువ ఉన్న పీపుల్స్ లో బౌన్సర్ పిలుచుకోనండి. లేదంటే బౌన్సర్ నన్ను ఎవరేం చేస్తారండి బౌన్సర్స్? అలా కాదు, క్రౌడ్ ని మా నుంచి క్రౌడ్ కి ఏమి ఇబ్బంది కాకూడదు, క్రౌడ్ లో వాళ్ళే ఏమి ఇబ్బంది కాకుండా బౌన్సర్ మెయింటైన్ చేస్తా. చూడొచ్చా, మొన్న కేక్స్ ఇచ్చా ఒక వీడియోలో 2025 1st జనవరిలో. ఆ రోజు కొంతమంది బౌన్సర్ ని పిలుచుకోలేదు, క్రౌడ్ అంతా ఉండదని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సిచ్యువేషన్ వేరే ఉంది. ఓన్ లొకేషన్ లోనే ఇచ్చారా? డిఫరెంట్ లొకేషన్? లేదండి, మా లొకేషన్స్ లోనే, చుట్టుపక్కల ఏరియాస్ లోనే ఇస్తున్నాం. దెన్ ఇంకా ఇదే కాకుండా మీరు స్కూల్లో పిల్లలకు చెప్పులు ఎండాకాలం టైం అనుకుంటారు నాకు తెలిసి, అందరినీ టోటల్ చాలా క్లాసెస్ ని పిలుచుకొని వెళ్ళి అక్కడికి డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పులు ఇప్పడం చూపాను, స్లిప్పర్స్ ఇప్పడం చూసాను. ఎంతమందికి ఇప్పించారు? ఇవన్నీ బడ్జెట్ ఎలా సస్టైన్ అవుతున్నారు? నీ ఏజ్ నాకేం అర్థం కావడం లేదండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత మనీ? మీరు ఏదే చెప్తున్నారు ఇక్కడైతే మొత్తానికైతే, కానీ చాలా ఖర్చు చేస్తున్నారు. ఏదో మీ వెనక దాగి ఉన్నది ఏదో ఉంది అనేది మాకు అనిపిస్తుంది. మాకు మరి ఏం చెప్పగలుగుతారు? జనాలకి లక్షల కోట్లు ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు చెప్పులు కొనిచ్చేది కూడా అది లక్షల కోట్ల చెప్పులు కావండి. లక్షల కోట్లు కాదండి, నేను కూడా బడ్జెట్ చెప్తుండేది. ఏదో నేను దాచుకున్నంత, మా పేరెంట్స్ ఇచ్చేంత ఆ మనీతోనే ఇస్తున్నానులే, కానీ దానికన్నా హైయెస్ట్ అమౌంట్ నేనేమి లక్షలలో కోట్లలో ఇవ్వట్లేదు. నేను కూడా అంతే, ఇంకా నా ఉన్న బడ్జెట్ లో నేను ఇస్తూ ఉంటా అంతే. ఇవన్నీ బానే ఉన్నాయండి. కారు కొన్నారు, మరి దీనికి ఏమంటారు?
ఇప్పుడు ఏదో నాకున్నంత దాకా మా పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ, ఏ పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా కారు కొనేటంత బడ్జెట్ అయితే ఇవ్వరు నాకు తెలిసి. మా అమ్మ నాన్న నాకు ఇవ్వలేదు, ఓకే, ఇంకా పెద్దవాళ్ళు కూడా నాకు తెలిసి ఇవ్వరు కారు కొనడానికి నీ ఏజ్ వాళ్ళకి. మరి ఏంటి కారు కొనడానికి దీని వెనక దాగున్న డబ్బు ఏంటి? డబ్బు ఎంత అంటే కాదనండి, మా ఫాదర్ కొన్నారు, నేను వీడియో చేసుకున్నా, అంతేనంటారా? మీరైతే కాదా? నథింగ్, ఇంకా దానికి మించి చేయట్లేదు. మా ఫాదర్ కొన్నారు, నేను వీడియో చేసుకున్నా, నో అబ్జెక్షన్, అంతేనా? అంతే. దెన్ ఇప్పుడున్న సొసైటీకి చెప్పారు చిన్న పిల్లలు కూడా ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నారు అంటున్నారు. మరి వారైతే చేయడానికి లేదు. మరి పెద్దవాళ్ళు కేవలం స్త్రీలు పెళ్ళైతేనే ఒంటింటి కుందేలాగా ఉండిపోతున్నారు. వాళ్ళు ఏదైనా యూట్యూబ్ గానీ ఇన్స్టా పేజ్ లే కానీ వచ్చి ఏదైనా చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా, ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మీరు చూడొచ్చండి, స్త్రీలకు ఆఫ్టర్ పెళ్ళి అయిపోయిన వాళ్ళకు జాబ్ అనేది ఉండదు, మేజర్లీ చాలా మందికి ఉండదు. జాబ్ చేసే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా పూర్తిగా అబ్జెక్ట్ చేస్తుంటారు, వద్దు నేను పని చేసుకుని వస్తా, నువ్వు ఇంట్లో ఉండు, అంతే, పిల్లలు ఇంట్లో ఉండి తినకొచ్చు అంటారు. బట్ కొంతమంది లేడీస్ జాబ్ చేసి వర్క్ చేసే వాళ్ళకు ఇంకొంత అబ్జెక్షన్ ఉంటది. అండ్ ఇంకొంతమందికి మాత్రము ఇప్పుడు చూడొచ్చండి, మీరు హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ ఫోన్ తీసుకొని చూస్తే, ఆ యూట్యూబ్ లో చూస్తే స్క్రోల్ చేస్తుంటే ఆ కిడ్స్ చూసే వీడియోస్ ఆ మోటు పట్లు అవి ఇవి వస్తూనే ఉంటాయి. వాళ్ళకంటూ ఒక పర్ఫెక్టివ్ గోల్ ఉండదు. అంటే ఇప్పుడు స్త్రీలకు పెళ్ళైన వాళ్ళకు పాపం వాళ్ళు ఏం చేయలేరు కదా, భర్త సమాజం, పిల్లల సమాజం, అంతే, వాళ్ళిద్దరికి ఉన్న లోకం అవే. ఆ లోకాన్ని దాటి వెళ్ళలేరు. బట్ ఈ సిచ్యువేషన్స్ పైన ప్రతి ఒక్క పెళ్లి అయిపోయిన ఆడవాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళ గోల్ పైన సరిగ్గా ఫోకస్ చేయట్లేరు. అండ్ అనుకున్నది జరగాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా ఎంతో మంది పెళ్ళొద్దనుకొని ఇది చేస్తున్నారు, మామూలు వాళ్ళకున్న జాబ్ ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళకున్న జాబ్ డెఫినెట్లీ ఉండాలి. హౌస్ వైఫ్ గా కాకుండా వాళ్ళకున్న జాబ్ డెఫినెట్లీ ఉండాలి. నా వయసుకి ఇంతకు మించి నేను చెప్పలేరు. మరి మీతో పాటు చదువుకున్న వాళ్ళకి కానీ, మీ క్లాసెస్ లో గానీ, మా ఫ్రెండ్స్ మూవీలో కనిపిస్తున్నారు, మా ఫ్రెండ్ యూట్యూబ్ పేజ్ లో కనిపిస్తున్నారు, ఎలా డిస్కస్ చేస్తుంటారు మీ క్లాస్మేట్స్ వచ్చి? మీ టీచర్స్, ఎస్పెషల్ గా టీచర్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? స్కూల్ కి ఒకసారి షూట్ కెళ్ళి నువ్వు బయట మళ్ళీ వచ్చి తిరిగి స్కూల్ కి వెళ్తే ఎలా ఫీల్ అవుతుంటారు మీ టీచర్స్ అంతా? మేజర్లీ చాలా మంది నమ్మరు, అంటే ఫ్రెండ్స్ నమ్ముతారు, వాళ్ళు చూస్తారు కాబట్టి నమ్మరు. అంటే టీచర్స్ వాళ్ళైతే కొంచెం ఏజ్ పెరిగిన ఏజ్ కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. వాళ్ళు కొంతమంది ఫస్ట్ లో నమ్మలేదు. అండ్ ఆఫ్టర్ నా వీడియోస్ ఎంతో మంది సార్ వాళ్ళు చూసారు, మేడమ్స్ చూసారు. అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్ చాలా మంది, నా స్కూల్లో చాలా మంది ఉన్నారు, నా ఫ్యాన్స్ చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చూపించారు. అండ్ అప్పటి నుంచి టీచర్స్ వాళ్ళ నుంచి నాకు కూడా కొంచెం రెస్పెక్ట్ వస్తుంది. అండ్ మంచి రెస్పెక్ట్ ఇస్తారు స్కూల్లో. అండ్ ఫ్రెండ్స్ మంచిగా స్టార్టింగ్ లో నేను ఫ్రెండ్స్ తోనే వీడియోస్ తీపించుకునేవాడిని. బట్ గ్రోయింగ్ ఇది ఒక పెద్ద సామ్రాజ్యం లాగా ఏర్పడింది. ఏం చెప్తారు పిల్లలకి ఇప్పుడు ఆఫ్టర్ 10th ఎలా సస్టైన్ అవ్వమంటారు? అది నా చేతిలో లేదండి. బట్ నేనైతే అవి చేస్తా ఇవి చేస్తున్నా అని వెళ్తున్నా కాబట్టి. అండ్ కొంతమంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎంతో మంది జాబ్ ని నమ్ముకోవట్లేరు. జాబ్ ఏమొస్తుందిరా బాయ్, జాబ్ వద్దు, మనకి ఏదైనా ఉంటే బిజినెస్, మైండ్ క్లాకింగ్ అయితే బిజినెస్ పవర్ వస్తుంది. ఈ బిజినెస్ లో వెళ్ళాలని ఎంతో మంది. నేను ఏంటంటున్నానంటే ఆఫ్టర్ 10th ఎప్పుడైతే విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఏం స్టెప్ వేయడం బెటర్ అంటారు మీ ఏజ్ తగ్గట్టు? ఏంటంటే బిజినెస్ ఇవన్నీ ఓకే అండి, అందరికి మీలాంటి ఐడియాస్ రావాలంటే చాలా కష్టం. నాకు తెలిసినంత నేనైనా ఇంకోరైనా ఈ 14-15 ఇయర్స్ టీనేజ్ పిల్లలు ఎలా ఉంటారంటే, చదువుకున్నామా, ఆటలు ఆడామా, ఏదో గేమ్స్ ఆడామా, వెళ్ళిపోయినామా, ఇదే ఉంటాయి. మరి లైఫ్ లో వాళ్ళ గోల్స్ అచీవ్ కావాలంటే ముఖ్యంగా ఏం చేయమంటారు? వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయమంటారండి. ఇష్టం వచ్చిందంటే ఎలా? ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు నేను ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేస్తున్నా, అండ్ కొన్ని వీడియోస్ చేస్తుంటా, అవి చేస్తుంటా. అండ్ నాకు నెక్స్ట్ స్టెప్ నేను ఏం వేయాలో అని నాకు తెలుసు. అండ్ వాళ్ళకి వాళ్ళ గోల్ పర్ఫెక్టివ్ తగ్గట్టుగా నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అని వాళ్ళకి తెలిసి ఉంటది. అప్పుడే మనం ఏం చెప్పలేం కదా. ముఖ్యంగా మెయిన్ వాళ్ళకు నచ్చిన గోల్ అండ్ పేరెంట్స్ ప్రెజర్ పెట్టది కాకోకుండా మీకు ఏవి నచ్చితే అదే చేయమంటాను. లైఫ్ చాలా మందిని వన్ డే లో సెలబ్రేటింగ్ చేస్తుంది, వన్ డే లో తిరిగి తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా చూసాం మనం. మొన్న చూసుకునేస్తే కుమార్ ఆంటీని ఒక్కరోజు సెలబ్రేట్, మళ్ళీ తర్వాత తిరిగి ఎక్కడికో తీసుకుని వెళ్ళారు ఆమె. ఇట్లా ఏ రోజన్నా అయితానని ఏమన్నా కలగన్నావా? నేనా? వచ్చు, ఇప్పుడు కూడా డౌన్ లోనే ఉన్నాను కదా. కొంచెం ఫిలిమ్స్ లో బిజీ ఉండడం వల్ల
దీనిపైన సరిగ్గా వీడియోస్ పైన ఫోకస్ చేయట్లేదు. అండ్ ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు, ఎప్పుడైనా అప్ అవ్వచ్చు. కొంత యూట్యూబర్స్ చూస్తున్నాం, మెయింటైన్ చేస్తూ ఉండాలంటారు. యూట్యూబ్ ని శాసించిన యూట్యూబర్స్ కూడా ఇప్పుడు డౌన్ లోనే ఉన్నారు, చూడొచ్చు. చిన్ననాటి నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో గానీ మీరు గానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా, బయట సమాజంలో గానీ ఇంకేదైనా గానీ? లేదండి, మా నాన్న ఆ సిచ్యువేషన్ ఇప్పటి వరకు నాకు తీసుకురాలేదు. బట్ ఈ ఫిలిమ్స్ లో స్కూల్ లైఫ్ అనే మూవీ చేసేటప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా. ఎలాంటి అండ్ ఆ స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ అంటే పెద్దవేం కాదండి. ఆ స్ట్రగుల్స్ కొంచెం స్టేక్ లేకపోవడం, రోడ్ల పైన తిరిగి అక్కడ కొంతమంది నా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారు. అండ్ స్కూల్ లైఫ్ మూవీ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అండ్ పడుకునే లేక మిద్దెల పైన పడుకున్నాం. అండ్ ఆ మిద్దెల పైన కాకుంటే ఇంకా కరెంట్ లేని రూమ్ లో పడుకున్నాం. అండ్ ఎన్నో స్ట్రగుల్స్ ఆ మూవీకి చేసినంత ఇప్పటి వరకు ఏ మూవీకి నేను స్ట్రగుల్ ఎదుర్కోలేదు. దాని నుంచి అయితే ఏం ఇన్కమ్ కూడా మీకు ఇన్కమ్ లేదండి. బట్ ఈ రోజు మనం ఆ కష్టానికి రెట్టింపు ప్రాఫిట్ రేపు రావాలి. జనాలకు ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలి. బాగుందా సినిమా కంటెంట్? మీరు చూసింటారు కదా. నేను జస్ట్ యాక్టర్ అండి, డైరెక్టర్ కాదు. అంతేనంటారా? బట్ ఇట్స్ గుడ్. మీ క్యారెక్టర్ దాకా బాగుందండి, బాగుందండి. సమాజానికి వెళ్ళే మెసేజ్ ఉంది. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆయన అంత కష్టపడుతున్నారు పులివెందుల మహేష్ గారు. తను ఇవే కాకుండా ఫస్ట్ యూట్యూబర్, అతను యూట్యూబర్. ఇప్పుడు ఒక సినిమా తీసుకుని వచ్చే స్టేజ్ కి వెళ్ళాడు. తనతో జర్నీ ఎలా ఉంది? మంచి జర్నీ అండి, చెప్తే మంచి జర్నీనే. బట్ ఆయన కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నాడు, ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాడు స్ట్రగుల్స్ ఆయన. అండ్ ఇంకా కొంచెం మెచ్యూరిటీ అవ్వాలి అండ్ చేయాలండి. ఇంకా ఆయన పడే స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి. ఆ స్కూల్ లైఫ్ మూవీ కోసం పడ్డే కష్టము ఇప్పటి వరకు ఆ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టం పడ్డారండి ఆ మూవీ కోసం. ఎవరైతే యాక్ట్ చేశారో ప్రతి ఒక్కరు కష్టం పడ్డారు. దానికి ప్రాఫిట్ ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత జనాలు చూస్తారు, అప్పుడు వస్తుంది ప్రాఫిట్. దెన్ మీ వీడియోస్ లో కొన్ని వీడియోస్ లో చూసినట్టయితే మీరు ఇంకా 14 years, మరి కార్ డ్రైవింగ్ చేయడం ఏంటి? నాకు అర్థం కావడం లేదు. డ్రైవింగ్ అంటే నేర్చుకుంటున్నాను. అండ్ 18 years రావడం తర్వాత నడపాలి, ఇట్స్ ఓకే. బట్ నా సిచ్యువేషన్ కి అది అవసరం. బట్ లాంగ్ డ్రైవ్ నేను ఎక్కడ డ్రైవ్ చేయను కదా. లాంగ్ డ్రైవ్ కాదండి, ఎవ్వరు ఎక్కడ కూడా 18 years లో డ్రైవ్ చేయకూడదు అనేది ఒక రూల్. ఎందుకు రూల్ పెట్టారంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ తగ్గట్టు, వాళ్ళకున్న యాక్టివిటీస్ తగ్గట్టు అన్ని చూసే వాళ్ళు డిసైడ్ చేసింటారు. కానీ మీరు మళ్ళీ ఇది కొంచెం పూర్తిగా దాటి చేస్తున్న పనేమో అనిపిస్తుంది. దాటి అయితే చేయట్లేదండి, నేను ఎక్కడికి వెళ్ళకూడదండి. ఇది ఎక్కడికి కొంచెం ఎమర్జెన్సీ టైంలో తీయడం, ఎమర్జెన్సీ టైంలో వెళ్ళడం అంతే. ఇంకా అసలు తీయకూడదు అంటే కొంత సిచ్యువేషన్స్ లో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ లో ఎమర్జెన్సీ టైం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ అవసరమైన విషయాలని ఏది కూడా మనం డేర్ చేయాలి, అంతే. డేర్ చేస్తేనే ఏదైనా ఉంటది. ఈ యాక్టివిటీస్ అన్ని మీరు లాంగ్ కెళ్ళే చేయాలి. ఏదైనా కానీ మూవీ కోసం గానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే పేరెంట్స్ అన్నిటికీ ఒప్పుకుంటారండి. మనం దాంట్లో సక్సెస్ అవుతున్నాం కదా. స్కూల్ ని రెండింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతారు? స్కూల్లో చదవాలంటే, కాలేజ్ లో చదవాలంటే మినిమం 75% ఆఫ్ అటెండెన్స్ 100%. దెన్ మళ్ళీ ఇక్కడ నువ్వు చూస్తే స్కూల్ కి వెళ్తానంటావు, వీడియోస్ చేస్తానంటావు, ఫిలిమ్స్ లో చేస్తానంటావు. మరి ఇక్కడ స్కూల్లో 75% అటెండెన్స్ మీ సార్ వాళ్ళు ఎలా తీసుకొని రాగలుగుతున్నారు? యాక్చువల్లీ ఒక థింక్ అండి, 8th class వరకు 8th class స్టార్టింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అవడం స్టార్ట్ చేసా. అండ్ లెస్ దెన్ అప్పుడు నుంచి 95% ఉంది నా అటెండెన్స్. అండ్ ఆఫ్టర్ డౌన్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఉండడం వల్ల అప్పుడు ఏం డౌన్ అవ్వలేదు. అండ్ ఫిలిమ్స్ లో అవకాశం రావడం వల్ల కొన్ని సబ్జెక్టులు మిస్ అవ్వడం అండ్ కొన్ని టాపిక్స్ మిస్ అవ్వడం, దానివల్లే 10th కూడా ఫెయిల్ అయ్యా. అండ్ ఆ షూటింగ్స్ ఎంతో లాంగ్ లో ఉంటాయి, నాకు జరిగే షూటింగ్స్ అంతా మొత్తం లాంగ్ లో ఉంటాయి. ఆ లాంగ్ లో ఉండటం వల్ల కొన్ని మిస్ అవుతుంటా క్లాసెస్. దానివల్ల అటెండెన్స్ అయితే ఉందండి, మంచిగానే ఉంది, ఒక మంచి రిపోర్ట్ లోనే ఉంది. మాక్సిమం అన్ని మన కంట్రీ దాకానే చేస్తారు, ఇంకా దాటి లేదండి ఏం చేయలేదు. మన కంట్రీ దాటి ఏది చేయలేదు. ఒకవేళ దాటితే రాజమౌళి మూవీకి అవకాశాలు, దాటితే ఆయన మూవీకి అవ్వచ్చండి. అది కూడా వాళ్ళు చెప్పారు. బట్ ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేక్ మనం చెప్పలేం. ఎన్నో ఫేక్ మెసేజెస్ ఉంటాయి, ఎన్ని రియల్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఉంటది కదా డేటా. అది ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందండి. ప్రొడక్షన్ హౌస్ వాట్సాప్ నుంచి వచ్చింది. అండ్ నేను మెయిల్ రాసా వాళ్ళకి. మెయిల్ రాసింటే వాళ్ళు మెయిల్ నుంచి కూడా రిటర్న్ ఇచ్చారు, వాట్సాప్ నుంచి కూడా రిటర్న్ ఇచ్చారు. ఓకే, రెండింటికైతే పాజిటివ్ గానే రిప్లై ఇచ్చారు. త్వరలో మహేష్ బాబు పెద్ద మూవీలోనే చేయబోతున్నారు. క్యారెక్టర్ ఏదనేది ఇంకా తెలియదండి, ఇంకా షెడ్యూలింగ్ చెప్తామన్నారు, ఇంకా చెప్పలేదు.
మాక్సిమం వెళ్ళిపోతారు అయితే వెళ్ళిపోతారు. ఇండస్ట్రీలో. త్వరలో హీరో కాబోతున్నారు, బిజినెస్ మ్యాగ్నెట్ కాబోతున్నారు. ఎడ్యుకేషన్ అయితే ఇంకా ఏదో సటైన్ చేస్తానండి. ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఎడ్యుకేషన్ ప్రాపర్ గా స్టార్ట్ అవుతూనే ఉంటది. బట్ మన వర్క్ మనకు ఉంటది అంతే. ఓకే వరుణ్, నీ యొక్క వీడియోస్ చూస్తే నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ గా ఇలాగనే పిల్లలు అందరూ తయారు కావాలి, వాళ్ళకున్న కంటెంట్ లో ఏదైతే మన కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి సర్టెన్ టైం తర్వాత ఎడ్యుకేషన్ ఇష్టం లేకపోవచ్చు, ఇలా ఎంతో మంది ఉంటారు. కానీ మొత్తానికైతే నిన్ను చూస్తుంటే నాకే ఇన్స్పైర్ అవ్వాలనే అంత అనిపిస్తుంది. మొత్తానికి నీకు హ్యాండ్స్ ఆఫ్ అబ్బా, బిగ్ ఫ్యాన్ అయ్యాను. ఓకే, దీంతో పాటు మా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ హర్ష అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.